రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఏపీ అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలపై సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత ఆదినారాయణ రెడ్డితో పాటు పలువురు ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులేనని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తామన్నారు. గత వైసీపీ పాలనలో అప్పటి ప్రభుత్వ పెద్దలు అక్రమ కేసులు పెట్టి వేధించారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వైఎస్ వివేక హత్య కేసులో అసలు నిందితులు వెనకుండి కుట్రలు పన్నుతున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు రప్పారప్ప అంటూ సినిమా డైలాగులతో రెచ్చిపోతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ఆ సుధాకర్ని పిచ్చోడి చేసి ఎంత హెరాస్ చేయాలంత హెరాస్ చేసి అవమానం చేసి కడానతను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్ని వెరిఫై చేసి మళ్ళీ లా అండ్ ఆర్డర్ అంటే ప్రజల్లో నమ్మకం కల్పించడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా లాజికల్గా తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకో పక్కన దిశ మోడర్నైజేషన్ పోలీస్ ఫోర్స్ మీద చూస్తే 14-19 476 కోట్లు ఖర్చు పెడితే 19-24 9.72 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ మనం వస్తాను ఇప్పటికీ 85 కోట్లు ఖర్చు పెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారి పైన శంకరయ్య అనే ఒక షేక్ ఇప్పుడు కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నాడు అధ్యక్ష. అతను 2019 మార్చి 15 నాడు వివేకానంద రెడ్డి హత్య కేసు రోజు ఒకవైపు కడుగుతూ, అంటే సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉంటూ అట్లా పెద్ద అజానుభావుడు అధ్యక్ష నీమైన ఉంటాడు, సొంతంగా కడుగుతూ అందరూ చేస్తుంటే చోద్యం చూస్తూ ఈ గారు విధి నిర్వహణ పక్కన పెట్టి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఉంటే ఆ రోజు ఉండే డీజీపీ గారు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిబిఐకి ఎంక్వైరీకి పోయింది. ఆ ఎంక్వైరీలో అతని పైన అతను చెప్పిన సొంత మాటల పైన ఒక యాక్షన్ చేసి 164 మేజిస్ట్రేట్ దగ్గర హాజరయ్యి చెప్పమంటే తప్పించుకున్నాడు అధ్యక్ష. వాళ్ళతో టైఅప్ అయ్యి సస్పెండ్ ఆర్డర్ను రివోక్ చేసుకొని పదవిలో ఉన్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ సస్పెండ్ చేయడము, మళ్ళీ జీతం వస్తుందనే ఉద్దేశంతో విఆర్కు పంపడం కూడా జరిగింది అధ్యక్ష. దాని మీద కోపంతో మొన్న సుప్రీంకోర్టులో 16వ తేదీ నాడు గౌరవ సుప్రీంకోర్టు ఈ కేసు సునీతమ్మ గారు మీరు నాంపల్లె కోర్టుకు పోయి అక్కడ తెలుసుకోండి అని చెప్తే, ఇతను ఎక్కడ ఏడ ఇబ్బంది పడతాడో అవినాష్ రెడ్డి వాళ్ళతో టైఅప్ అయ్యి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నోటీస్ అధ్యక్ష. ఈయన అసెంబ్లీలో సమాధానం చెప్పాలంట. నిరంతరం శాంతి భద్రతల మీద చర్చలు జరిపి శాంతి భద్రతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నారు అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానంలో నిలవడం అన్నది కూడా ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష. ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష, దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలో తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు వాగ్పోయాయి.